బిగ్ బాస్ సీజన్ 2 అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయిన ఉప్పల్ బాలు గురించి చెప్పాలంటే, ఆయన స్టేజ్లో రాగానే ఎంత ఎనర్జెటిక్ మాట్లాడాలంటే అంత ఎనర్జెటిక్ మాట్లాడాడు. అసలు ఓపెన్ చెప్పాలంటే ఉప్పల్ బాలు గురించి చాలామందికి తెలియదు. ఆయన ఎందుకు అలా వీడియోస్ చేశాడు అనేది చాలామందికి తెలియదు. మోస్ట్ ఆఫ్ ది చాలామంది తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలియదు మోస్ట్ ఆఫ్ థింగ్. కాకపోతే ఆయన వచ్చి జెన్యూ ఓపెన్గా ఫస్ట్ టైం చెప్పేశాడు, నేను ఎందుకు వీడియోస్ చేయాల్సి వచ్చింది, నాకు రూమ్ రెంట్ సరిపోలేదు, నాకు ఫుడ్కి సరిగ్గా మనీ ఉండేది కాదు, అందుకే నాకు అలా చేయాలనిపించింది, నా ఫ్యామిలీ కూడా దూరం పెట్టారు, అయినా నేను చేశాను. నేను అసలు ఆయన చెప్తున్నప్పుడు అర్థమైపోతుంది తను ఎంత సఫర్ అయ్యాడు అనేసి. అది పక్కన పెట్టేసి ఆయన అంత ఓపెన్గా అంత పెద్ద ఛానల్లో అంత పెద్ద బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో అంతమంది జనం చూస్తూనే ఓపెన్గా చెప్పిన మనిషిని ఇలా ఆపోజిట్ మాధవకేమో నువ్వు ట్రాన్స్జెండర్ అంటే దానికి కరెక్ట్గా సమాధానం చెప్పాడు ఆయన. కానీ నవదీప్ అన్న నేను బిగ్ బాస్లో పంపించి ఏం మెసేజ్ ఇవ్వాలి, నువ్వు వల్గర్గా వీడియోస్ ఇస్తావు, నీకు ఫ్యాన్స్ ఉన్నారని ఫీల్ అవుతున్నావా, నాకైతే అట్లా అనిపించట్లేదు, అది కరెక్ట్ మంచిగా అనిపించలేదు. అందరూ రెడీ ఇచ్చేశారు, వరుసగా రెడీ ఇచ్చేశారు. కానీ ఆయన అది కూడా మోటివ్గా తీసుకొని తన సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని నేను ఈ సీజన్ కాకపోతే ఇంకొచ్చే సీజన్ 15 సీజన్ వరకైనా నేను వచ్చి పార్టిసిపేట్ చేశాను, నా టార్గెటే బిగ్ బాస్ అని ఎంత మంచిగా మోటివేట్ అయ్యాడంటే అంత మంచిగా మోటివేట్. ఈవెన్ 6 ప్యాక్తో కూడా రావచ్చేమో అని అతను సెల్ఫ్ మోటివేట్ అయ్యాడు. నిజంగా నాకైతే చాలా చాలా అంటే చాలా చాలా మంచిగా అనిపించాడు. ఇదొక చిన్న ఆ వీడియోలో ఆ మాటలు తప్ప పక్కన పెడితే ఆయన మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపించాడు. మీకేమనిపించారు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ మన పేజీని ఫాలో చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.